హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మనం ఎప్పుడు చూసినా వినే మాట, ఏంట్రా ఇంత బద్ధకం. నాకు తెలిసి ఇది మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు. కొన్నిసార్లు మన బద్ధకాన్ని చూసి మనల్ని మనమే తిట్టుకుంటాం, పక్కన వాళ్ళు కూడా తిడతారు. కానీ ఒక విషయం ఆలోచించండి, ఈ బద్ధకం ఎప్పుడైనా మనకి హెల్ప్ చేసిందా? నిజం చెప్పాలంటే చాలా మంది బద్ధకాన్ని ఒక చెడు అలవాటుగానే చూస్తారు. పొద్దున్నే లేవాలంటే బద్ధకం, ఏదైనా పని చేయాలంటే బద్ధకం, చదువుకోవాలంటే బద్ధకం. అన్ని విషయాల్లోనూ లేజినెస్సే. మనం సోఫాలో పనుకుని ఫోన్ చూస్తూ ఉంటే పక్కనున్న వాళ్ళు ఏమంటారు అని మనకు కూడా తెలుసు. వీడికి ఏం పని లేదా, ఎప్పుడు ఇలాగే ఉంటాడో. ఇదే మనందరికి కామన్ గా వినిపించే డైలాగ్. కానీ మనం నిజంగా బద్ధకస్తులమా? ఆ బద్ధకం వెనుక ఏదైనా ఒక పెద్ద ఆలోచన ఉందా? అవును, ఒక చిన్న బద్ధకం మనకి ఎంతో పెద్ద బలం అవుతుంది. మీకు తెలుసా? దాన్ని మనం సరిగ్గా వాడితే మనల్ని ఒక సూపర్ మ్యాన్ లా చేస్తుంది. అవును, మీరు విన్నది కరెక్టే. ఈ రోజు మనం మాట్లాడుకునేది ఆ స్ట్రాటజిక్ లేజినెస్ గురించి, అంటే తెలివిగా బద్ధకంగా ఉండడం. ఈ కాన్సెప్ట్ వినడానికి కొంచెం వింతగానే ఉండొచ్చు, కానీ నిజం చెప్పాలంటే ప్రపంచంలో సక్సెస్ అయిన వాళ్ళందరూ తెలివిగా బద్ధకంగా ఉన్న వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు అనవసరమైన పనుల మీద టైం వేస్ట్ చేయరు. వాళ్ళ ఎనర్జీని కరెక్ట్ ప్లాన్ లో వాడతారు. ఈ రోజు ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. నాకు తెలిసిన ఒక రిలేటివ్, ఒక ఫ్రెండ్, అతని పేరు రవి. నేను మీకు ఒక స్టోరీ చెప్పాలి. ఇది నా బెస్ట్ ఫ్రెండ్ గురించి. రవిని చూసిన వాళ్ళు ఎవరైనా సరే, అబ్బా వీడికి ఎంత బద్ధకం అని అంటారు. ఎందుకంటే అతను ఏ పనైనా సరే లాస్ట్ మినిట్ లోనే చేస్తాడు. ఆఫీస్ లో అందరూ ఉదయం 9కే వచ్చి రాత్రి 7 వరకు హార్డ్ వర్క్ చేస్తుంటే రవి మాత్రం 10కి వస్తాడు. సాయంత్రం 5 కల్లా ఇంటికి వెళ్ళిపోతాడు. వాళ్ళ మేనేజర్ అయితే వీడికి ఇంత బద్ధకం ఏంటి అని తల పట్టుకునేవాడు. ఒకసారి ఆఫీస్ లో చాలా కష్టమైన ప్రాజెక్ట్ వచ్చింది. అందరూ రాత్రులు కూడా నిద్ర లేకుండా పనిచేస్తున్నారు. ఆఫీస్ లో మొత్తం ఒక యుద్ధమే జరుగుతుంది. మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమంది వాళ్ళ పనుల్లో బిజీగా మునిగిపోయారు. డెడ్ లైన్ దగ్గర పడుతుంది. అందరి ముఖాల్లో ఒత్తిడి, ఆందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ రవి మాత్రం తన టైంకి వచ్చి టైంకి వెళ్ళిపోయేవాడు. ఎవరికి ఏం అర్థం కాలేదు. మనం ఇంత కష్టపడుతున్నాం, అతను మనలాగా కష్టపడలేదు, అయినా ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా ఉన్నాడు అని అందరు అనుకున్నారు. కానీ ప్రాజెక్ట్ డెడ్ లైన్ రోజు రవి ఒక అద్భుతం చేశాడు. అందరికంటే ముందే ప్రాజెక్ట్ పూర్తి చేయడమే కాదు, తక్కువ టైంలో ఎలాంటి తప్పులు లేకుండా పూర్తి చేశాడు. అతని మేనేజర్, అతని టీమ్మేట్స్, కొలీగ్స్ మొత్తం అందరూ షాక్ అయిపోయారు. అతన్ని ఇలా అడిగారు, రవి ఇదంతా ఎలా సాధ్యమైంది అని. అప్పుడు రవి ఒక మాట చెప్పాడు, నేను మీ అందరిలా ఎక్కువ టైం పని చేసినట్లు కనిపించకపోవచ్చు, కానీ నేను ఏదైనా పని మొదలు పెట్టే ముందే చాలా టైం ఆలోచిస్తాను. ఏ పని చేస్తే తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ వస్తుందో ముందుగానే ప్లాన్ చేసుకుంటాను. మిగతా వాళ్ళు ప్లానింగ్ లేకుండా ఎంతో కష్టపడుతూ ఉంటారు, కానీ నేను తక్కువ టైంలో ఎక్కువ లాభం పొందాలనుకుంటాను, కనుక నేను బి ప్లాన్ గా ఉంటాను. అవును, రవి చేసింది ఇదే. తను లోకానికి చాలా బద్ధకంగా కనిపించవచ్చు, కానీ తన మైండ్ మాత్రం చాలా ఫాస్ట్ గా పనిచేసేది. ప్రాజెక్ట్ ను ఎలా తక్కువ టైంలో పూర్తి చేయాలి, అనవసరమైన స్టెప్స్ ఎలా తీసేయాలి అని ప్లాన్ చేసేవాడు. దీన్నే మనం స్ట్రాటజిక్ లేజినెస్ అంటాం. అంటే పని చేయకుండా పనుకొని నిద్రపోవడం కాదు, ఏ పని చేస్తే ఎక్కువ లాభం వస్తుందో ముందే ఆలోచించడం. చూసారా, ఇది కేవలం సోమరితనం కాదు, ఇది ఒక స్ట్రాటజీ. మన బ్రెయిన్ ను, మన ఎనర్జీని మనం ఎలా వాడతాం అనేది చాలా ముఖ్యం. ఉదయం ఏదైతే పేపర్ మనం చదువుతామో సాయంత్రం కిలోల లెక్క నమ్ముతారు. అందుకే ఏది ఎప్పుడు చేయాలో అది అప్పుడే చేయాలి, తర్వాత దాని వాల్యూ తగ్గిపోతుంది. అందుకే ఈ కాన్సెప్ట్ మనకి చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఇందులో మొదటి పాయింట్, స్మార్ట్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ కాదు. మనం గంటల తరబడి కష్టపడి పని చేయడం కాదు, ఏ పని చేస్తే ఎక్కువ లాభం వస్తుందో దానిపైన ఫస్ట్ ఫోకస్ చేయాలి. ఉదాహరణకు మీ దగ్గర 10 పనులుంటే వాటిలో 2 పనులు మాత్రమే 80% రిజల్ట్స్ ఇస్తాయి అనుకోండి. ఆ 2 పనుల మీదే ముందు ఫోకస్ చేయాలి. మిగతా 8 పనులు మీ టైం బట్టి వాటిని ఫినిష్ చేయాలి. దీన్నే 80/20 రూల్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం పొందడం. ఉదాహరణకి మీరు ఒక ఎగ్జామ్ కోసం చదవాలనుకుంటున్నారు. మొత్తం బుక్ అంతా చదవాల్సిన అవసరం లేదు. గత సంవత్సరంలో పేపర్ చూసి ఏ టాపిక్స్ ఎక్కువగా అడిగారో వాటి మీదే ఫస్ట్ ఫోకస్ చేయాలి. పాయింట్ 2, బ్రేక్ తీసుకోవడం చాలా ముఖ్యం. స్ట్రాటజిక్ లేజినెస్ అంటే బ్రేక్స్ తీసుకోవడమే. రోజంతా పనిచేసి అలసిపోయిన తర్వాత బ్రేక్ తీసుకుంటే మన మైండ్ ఫ్రెష్ అవుతుంది, కొత్త ఐడియాస్ వస్తాయి. మనం మన బ్రెయిన్ కి బ్రేక్ ఇచ్చినప్పుడు అది విశ్రాంతి తీసుకొని కొత్త ఆలోచనలు తయారు చేస్తుంది. అందుకే కొన్నిసార్లు మనం పనుకున్నప్పుడు, నడుస్తున్నప్పుడు మంచి మంచి ఐడియాలు వస్తాయి. నిజం చెప్పాలంటే ఇప్పుడున్న ప్రపంచంలో చాలా మంది బర్న్అవుట్ అయిపోతున్నారు. పని చేస్తూ చేస్తూ అలసిపోయి ఆరోగ్యం పాడు చేసుకుంటూ. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ప్రపంచంలో ఎంతో పెద్ద పెద్ద సమస్యలను కూడా లేజీగా ఆలోచించే వాళ్ళే పరిష్కరించారు. బద్ధకంగా ఉండేవాడే ఎంతో కష్టమైన పనిని సులభంగా ఎలా పూర్తి చేయాలి అనే మార్గాన్ని ఈజీగా కనుక్కుంటాడు. ఈ మాట నిజం. ఇంతకీ దీనివల్ల మనకు లాభమా నష్టమా చూద్దాం. దీనివల్ల లాభాలు చూస్తే టెన్షన్ తగ్గుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది, ఎనర్జీ పెరుగుతుంది. దీనివల్ల మనం ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా
చేయకుండా దాన్ని కరెక్ట్ గా వాడతాం. ఏ పని చూసుకున్నా లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి. దీనివల్ల పక్కన వాళ్ళు మిమ్మల్ని తప్పుగా అనుకోవచ్చు. నిజమైన బద్ధకం వచ్చే ఛాన్స్ ఈ స్ట్రాటజిక్ లేజినెస్ బద్ధకంగా మారొచ్చు. అందుకే టైం టేబుల్ పెట్టుకోవడం, చిన్న చిన్న లక్ష్యాలను సెట్ చేసుకోవడం చాలా ముఖ్యం. మనం లేజీగా ఆలోచించడం అంటే మన జీవితాన్ని ఒక వీడియో గేమ్ లో చూడడం. ప్రతి లెవెల్లో ఎక్కువ లేదా తక్కువ టైంలో ఎలా విజయం సాధించాలో ఆలోచించడం. ఇది కేవలం మనల్ని ప్రొడక్టివ్ గా చేయడమే కాదు, మరింత క్రియేటివ్ గా చేస్తుంది. ఇంతకీ ఇది మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది? ల్యాగ్ లేకుండా ఫాస్ట్ గా చూసేద్దాం. మొదటిది, పనులకు ప్రాధాన్యత ఇవ్వడం. మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు 3 ఏంటి? వాటిని గుర్తించండి. ఆ పనులు పూర్తి చేయడానికి ట్రై చేయండి. మిగిలిన పనులన్నీ తర్వాత చూసుకోవచ్చు. నో చెప్పడం నేర్చుకుంటారు. అన్ని పనులకు ఓకే చెప్పకండి. మీ టైం ని, ఎనర్జీని ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ యూజ్ చేయండి. అనవసరమైన పనులకి నో చెప్పడం నేర్చుకోండి. మూడోది, మీకు నచ్చిన పనులకి ఎక్కువ టైం ఇవ్వడం నేర్చుకోండి. మీ రోజులో లేదా వీకెండ్ లో మీకు నచ్చిన పనులకి టైం కేటాయించండి. అది పుస్తకం చదవడం కావచ్చు, సినిమా చూడడం కావచ్చు. ఇక 4, టెక్నాలజీని వాడండి. చిన్న చిన్న పనులని ఆటోమేట్ చేయండి. ఉదాహరణకి రిమైండర్ సెట్ చేసుకోవడం, బిల్ ఆటోపే చేయడం. ఈ టిప్స్ ఫాలో అవ్వడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడం, మన శక్తిని విలువైన పనుల కోసం దాచుకోవడం. చాలా మంది బర్న్అవుట్ కావడానికి నిజమైన రీజన్ ఏంటో తెలుసా? వాళ్ళు వాళ్ళ శక్తిని అనవసరమైన విషయాల మీద ఖర్చు చేయడం. కానీ తెలివైన వాళ్ళు వాళ్ళ ఎనర్జీని ఏది అవసరమో దానిపైన యూజ్ చేస్తారు. ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉంటారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చివరిగా నేను చెప్పాలనుకున్నది ఒక్కటే. బద్ధకంగా కనిపించు, కానీ తెలివిగా ఆలోచించు. పక్క వాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూసినప్పుడు మీ గోల్స్ ని మీరే చూసుకోండి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఈ ప్రపంచంలో అందరూ ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు. ఒకరు 10 గంటలు కష్టపడతారు, ఇంకొందరు అదే వర్క్ ని 5 గంటల్లో స్మార్ట్ గా పూర్తి చేస్తారు. ఏ పనైనా మీ స్టైల్లో పూర్తి చేయండి. దాన్ని మీరే నమ్మాలి. మీ జర్నీ వేరే వాళ్ళలా ఉండదు, ఎందుకంటే మీ జర్నీ చాలా స్పెషల్. కష్టాలు, టెన్షన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా వదిలేయకండి. మీరు అలసిపోయినప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. మళ్ళీ ఫుల్ ఎనర్జీతో తిరిగి రండి. గెలిచే వరకు నడవండి. ఎందుకంటే మీ ఎనర్జీని సరైన దిశలో వాడితే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. సో రేపటి నుంచి మిమ్మల్ని ఎవరైనా లేజీ ఫెలో అంటే ఒక చిన్న స్మైల్ తో వాళ్ళకి రిప్లై ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అంతేకాక మీ ఫ్రెండ్స్ ఎవరైతే లేజీగా ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ ఇన్స్పైర్ క్యాష్.